నా సహోదరుడు శామ్యూయల్ ప్రభు తనకిచ్చినటువంటి మంచి సహకారిగా దేవుని పనిలో తోడ్పడుతున్నటువంటి ప్రియ చెల్లి రేచెల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా ఒకసారి సంతోషంగా ఉంటే ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈయన అన్నట్లుగా నాకంటే చాలా చిన్నవాడు, అలాగని నేను పెద్ద ముసలోని కాదు. ఓకే, అయితే ఈ చిన్న వయసులో వీరికి ఎందుకు ఈ వైరాగ్యం? హ్యాపీగా ఈ వయసులో ఉన్నటువంటి జంటలు ఎంత చక్కగా ఆహ్లాదంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారో వీరు కూడా అలా చేయొచ్చు. కానీ వీరిలో ఒక కాంక్ష రగులుతూ ఉంది, వీరిలో ఒక కోరిక రగులుతూ ఉంది. అదేమిటంటే సజీవుడైన దేవునికి మేము దాసులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మా ఈ చిన్న వయసులోనే దేవుని పనికి మేము ఉపయోగపడాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధారణంగా దేవుడు మనకు ఉపయోగపడాలి, అవునా కదా? దేవుడు మనకు ఉపయోగపడాలి. కానీ ఈ సేవకులు దేవునికే ఉపయోగపడుతున్నారు. ఎలా అంటే మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తూ, ప్రతి ఆదివారం ఆరాధనలు జరుపుతూ, కష్టకాలములో మీరు ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ, కొన్ని సందర్భాలలో మేము కలుస్తూ ఉంటాం సేవకులుగా. వారి సంఘంలో అనగా మీలో ఉన్నటువంటి ఏదైనా బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఉంటే, అన్నా మా సంఘములో పలానా తల్లిగారు, మా సంఘములో పలానా అన్నయ్య, మా తండ్రి గారు బలహీనంగా ఉన్నారు, మీరు కూడా వారి కొరకు ప్రార్థించండి. నేను అంటాను, ఈ చిన్న వయసులో ఇది వారికి కలిగిన వైరాగ్యమే తప్ప ఇంకొకటేమీ కాదు. కష్టపడి దేవుని పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే రే బాబు, నేను ఇక్కడ రాకముందు అడిగాను, మీ ఈడూరులో ఉన్న పిల్లలు మంచోళ్ళేనా అని. మంచోళ్ళన్న బాబు, మా ఊర్లో ఉన్నంత మంచి పిల్లలు ఏ ఊర్లో లేరన్నారు మీ అయ్యగారు. మీరు గనక దానికి డిఫరెంట్గా ఉంటే మీ అయ్యగారు చెప్పింది అబద్ధం. మీ అయ్యగారు అబద్ధం చెప్పారంటే మా ముందు మరి చిన్నతనం. ఆయన చిన్నపరుస్తారా? మాట్లాడకండి. వాళ్ళకు బిస్కెట్ ఇస్తాం, ఆ బిస్కెట్ తింటూ ఉంటారు. సో వీరిని అభినందిస్తున్నాను దేవుని బిడ్డలారా. ప్రభు వీరిని ఆశీర్వదించునుగాక. వీరి గురించి నాకు తెలిసింది తక్కువే అయినా ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యాన్ని బట్టి ఒక దైవ సేవకునిగా 25 సంవత్సరములు పైబడి దేవుని పరిచర్యలో ఉన్న ప్రభు పాదార్చకునిగా ఈ బిడ్డల కష్టాన్ని దేవుడు చూచునుగాక. ఆమేన్. ఈ ఈడూరు ప్రాంతములో అనేకులను క్రీస్తు కొరకై వీరు సంపాదించుదురుగాక, అనేకులను దేవుని కొరకై బలపరచుదురుగాక. అలాగే వీరికి ఒక చిన్న లోటు ఉంది. ఆ లోటు ఏమిటో మీకు తెలుసు. అయితే నేనేమంటానంటే, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. మనం ఆరాటపడి, మనం గాబరాపడి, మొన్నే పెళ్లి చేశానండి ఒక 4 నెలల క్రితం. 2వ నెలలో వాళ్ళ మా అమ్మ, ఆవిడ కూడా మందిరానికి వస్తుంది. బాబా, మా మనవడు మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నారా అందే. మాకు ఇంక అదే కదా పని, ఇంకేముందా మాకు పని అన్నాను. అలాగైతే ఇంకా నీళ్ళు వేసుకోలేదు ఏంటి, 2 నెలలకే టైం ఉంది. దెర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతిదానికి సమయము కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తమ్ముడు శామ్యూయల్కి అలాగే చెల్లి రేచెల్కి ఎప్పుడు దేవుడు సంతానమును ఇచ్చుట ఆయన చిత్తమో అది త్వరలో నెరవేరునుగాక. చేతులు చక్కగా పైకెత్తి ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. తల్లులైన మీరు చక్కగా చేతులెత్తారు. మీ ఆశీర్వాదాలు, దైవ సేవకునిగా నా దీవెనలు, వెనుకున్నటువంటి గ్రామ పెద్దలు, మంచి మంచి పదవులలో ఉన్నవారు, మనందరి దీవెనలకు పైగా
యేసయ్య కూడా తన హస్తమును బిడ్డల మీద ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రేమతో ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనుల కుటుంబానికి, అలాగే మరి ఆ పాస్టర్ గారి యొక్క తల్లి గారు ఉన్నారు. చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని చూడడం. మంచి బిడ్డను కన్నారు మీరు. దేవుని పనిలో ఉన్నాడు. తప్పక ప్రభు దీవెనలు ప్రభు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే చెల్లి యొక్క తండ్రి గారు తల్లి గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మిమ్మల్ని చూచినప్పుడు నేను అంత అంటే మీరు చెప్పేదాకా నేను రేచెల్ ఫాదర్నని నేను గుర్తించలేము. ఎందుకంటే కానీ మిమ్మల్ని చూడగానే మీ నోట్లో చూడబడినట్టుంది, జెరాక్స్ కాపీ లాగా. సో మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరే అమ్మని. సో మీకు కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడు సేవ చేస్తున్నారయ్యా. ప్రభు మీ పరిచయను దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. చాలా సంతోషం. మరి చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు పాస్టర్ గారికి